దేవుడు మనకిచ్చినటి గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చేరి వచ్చిన నా ప్రియ సంఘమైన మీకు అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తాను. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఇలా దేవుని స్తుతించేదానికి ప్రభు మనకిచ్చిన సమయమును బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. ఎంతో గొప్ప ఆత్మీయ సహవాసం. మనమందరం ఆయన సన్నిధిలో నిలవబడ్డాం. మనం ఎక్కడ వారమో, ఏ ప్రాంతానికి చెందిన వారమో, ఒకప్పుడు మనకు ఎవరు కూడా ఒకరికొకరికి తెలియదు. కానీ ప్రభు తన ప్రణాళికలో మనమందరము కూడా ఒక సహవాసముగా దేవుని స్తుతించేదానికి ఆయన కల్వరిలో కార్చిన రక్తము ద్వారా ఆనాడే ఆయన తన కల్వరి సంకల్పాన్ని నిర్ధారించాడు. ఆ కారణం చేత మనం బంధువులు కాకపోవచ్చు, కొందరు బంధువులు అయి ఉండొచ్చేమో, కానీ ఎక్కువ శాతం బంధువులు కాకపోయి ఉండొచ్చు, ఎవరికెవరు తెలియకపోయి ఉండొచ్చు. కానీ దేవుని యొక్క ప్రేమ మనల్ని ఈ విధంగా సహవాసముగా స్నేహపూరితంగా ఆయన సన్నిధిలో నిలవబెట్టేందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు వింటున్న నా ప్రియ సంగమా, చూడండి, ఆలకించండి. సహవాసం, స్నేహం అనేది ఎంతో గొప్ప ప్రత్యేకమైనది. ఈ భూలోకంలో మనుషులకి గొప్ప వరం ఏదైనా ఉందంటే అది స్నేహం, సహవాసం. దాన్ని సరిగా వినియోగించుకోకపోతే, సరిగా ఎంచుకోకపోతే అది శాపంగా మారేదానికి కూడా ఆస్కారం ఉంది. స్నేహం ద్వారా మనుషులు మంచి త్రోవలో నడవగలరు, అలాగే చెడు మార్గంలో కూడా నడవగలరు. స్నేహం ద్వారా మంచి మాటలు మాట్లాడగలరు, అలాగే చెడ్డ మాటలు కూడా మాట్లాడగలరు. స్నేహం ద్వారా మంచి తలంపులు కలిగి ఉండగలరు, చెడ్డ తలంపులు కూడా కలిగి ఉంటారు. స్నేహం ద్వారా కుటుంబాలను చక్కపరుచుకునే వారు ఉన్నారు, కుటుంబాలను నాశనం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఎందుకు ఈ మాటలు నేను తెలియజేస్తున్నానంటే, స్నేహం, సహవాసం అనేది మనుషులకి అందరికీ కూడా ఇది వర్తించేదే. ఎందుకంటే మనం వెళ్ళే చోట, మనం నిలుచున్న చోట, మనం ఉన్న ఊరు కావచ్చు, మనం చేసే ఉద్యోగస్తుల్లో కావచ్చు, అది యవనస్తులైతేనేమి, పెద్దవారైతేనేమి, స్నేహానికి వయసుతో తేడా లేదు. కాబట్టి ఎక్కడున్నా కూడా ఒక మనిషి పరిచయం అయినప్పుడు, ఆ మనిషి మనతో మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ స్నేహం, సహవాసం అనేది పెరుగుతుంటుంది. అయితే ఎందుకు ఈ మాటలు నేను మీకు తెలియచేస్తున్నానంటే, మనం ఎంచుకునే సహవాసం అంటే, ఎంచుకునే సహవాసం అంటే వాళ్ళ ఒక్కరితోనే సహవాసం చేయాలా అంటే, ఈ రోజులను బట్టి ప్రియులారా ఆలకించండి, మనం ఆ మనిషి యొక్క ప్రవర్తన బట్టి, ఆ మనిషి యొక్క ఉద్దేశాన్ని బట్టి, ఆ మనిషి యొక్క స్థితిని బట్టి, ఆ యొక్క మనిషి యొక్క ప్రవర్తన బట్టి మనము సహవాసం చేయకపోతే ఖచ్చితంగా మన ప్రవర్తన మారే అవకాశం ఉంది. అంటే మీరు బాగా ఆలకించాలి. సహవాసం ఎవరితో చేయాలి అంటే, డబ్బున్నోరితో చేయాలా, మంచి పేరున్నోళ్ళతో చేయాలా, బాగా అందంగా ఉన్న వాళ్ళతో చేయాలా, లేదా ఆ ప్రాంతంలో గొప్ప ధనికులుగా ఉన్న వారితో చేయాలా అంటే బైబిల్ అలాగే చెప్పట్లేదు. అపోస్తల కార్యాల్లో మీరు చూస్తే, మీరు గమనిస్తే, అక్కడ పేతురుతో దేవుడు ఏం మాట్లాడాడు చూడండి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 28వ వచనాన్ని మీరు చూడాలని కోరుతున్నాను. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను, అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలుసు. అయితే ఏ మనుషుడను నిషేధింపదగిన వాడనైనను, అపవిత్రుడనైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించాడు. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉద్దేశాన్ని పేతురు ద్వారా కొర్నేలి ఇంటి దగ్గర చెప్పిస్తా ఉన్నాడు. మనిషి జాతిని బట్టి, అందాన్ని బట్టి, మనిషి యొక్క స్థితిని బట్టి వాడు నిషేధింపదగిన వాడు కాదు, అపవిత్రుడు కాదు అని.
అందరూ సమానం కలిగిన వారే. అంటే ఈ మాటలు మీరు అర్థం చేసుకుంటారని మీకు నేను తెలియచేస్తా ఉన్నాను. మనం ఒక మనిషిని స్థితిని బట్టో గుణాన్ని బట్టో సహవాసం చేస్తున్నాం. అయితే ఈ సమయంలో ప్రభు మీతో ఏం మాట్లాడుతున్నాడంటే, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనం ద్వారా ఎవరితో సహవాసం చేయాలో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, సామెతలు 13వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడవుతాడు, మూర్ఖుల సహవాసం చేసేవాడు చెడిపోతాడు. బాగా వినండి, ఇక్కడ చదవబడిన లేఖన భాగాల్లో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒకరు జ్ఞానం కలిగిన స్నేహితుడు, మరొకడు మూర్ఖుడైన స్నేహితుడు. ఇక్కడ జ్ఞానం కలిగిన స్నేహితునితో సహవాసం చేస్తే ఏమవుతుందంట? ఏమవుతుంది? వినబడలా. జ్ఞానం కలిగిన వానితో స్నేహం చేస్తే ఏమొస్తుంది? జ్ఞానం కలుగుతుంది. మూర్ఖునితో సహవాసం చేస్తే చెడిపోతాడు. అయితే ఈ జ్ఞానం కలిగిన వాని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, జ్ఞానం కలిగిన వాడు ఘనత పొందుకుంటాడు అంట. జ్ఞానం కలిగిన వాడు ఆరోగ్యకరమైన మాటలు మాట్లాడతాడంట. జ్ఞానం కలిగిన వాడు కోపాన్ని చల్లారుస్తాడు అని దేవుని వాక్యంలో ఉంది. అయితే మూర్ఖుని గురించి బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఈ మూర్ఖుడు కలహాన్ని పుట్టిస్తాడంట. ఈ మూర్ఖుడు అనేవాడు కుక్క గుణం ఎలాంటిదో, అంటే వాంతి చేసి ఎలా తిరిగి తన దగ్గరికి వెళ్తాదో, అలాగే ఈ మూర్ఖుడు స్థిరత్వం లేకుండా ఒక పాపాన్ని విడిచిపెట్టకుండా తిరిగి తిరిగి మరలా దాని మీదకి వెళ్తాడు అని బైబిల్ సంబోధిస్తూ ఉంది. బాగా ఆలకించండి ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ సహవాసం ఎవరితో అన్నట్లుగా. ఒకవేళ నీవు జ్ఞానులతో సహవాసం చేస్తే నీవు జ్ఞానాన్ని పొందుకుంటావు. మూర్ఖులతో సహవాసం చేస్తే నీవు చెడిపోతావు. అవును, మూర్ఖుడు చాలా త్వరగా చెడిపోయేదానికి ఆస్కారం ఉంది. ఎందుకు అంటే, మూర్ఖుని గురించి ఒక ఆయన ఇలాగ అన్నాడు, మూర్ఖుడి కంట తెలియదంట, కానీ చెప్తే వినడంట, వాడే మూర్ఖుడంట. మూర్ఖుడు ఎవరు అంటే, వాడికి తెలియదు. వాడికి తెలియదు, చెప్తే వినడు, వాడే మూర్ఖుడంట. అలాగా ఈ మూర్ఖుడు తన ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగి తనకు నచ్చినట్లుగా జీవించడం, లెక్క లేకుండా ప్రవర్తించడం, నాకు నేనే సాటి అని బ్రతకడం, ఎవరి మాట వినకపోవడం తన యొక్క దరిద్రానికి, చెడిపోయేదానికి కారణం. వాడితో ఉన్నవారు కూడా చెడిపోయేదానికి కారణమవుతుంది. మీకు ఉదాహరణకు చెప్తాను, మూర్ఖులు ఎలాగ మాట్లాడతారు, ఎలాగ ప్రవర్తిస్తారు అని. యోబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. యోబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవింకను యథార్థతను వదలుకుంటావా, దేవుని దూషించి చచ్చిపో అంటుంది. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు చాలు. ఇక్కడ యోబు తన భార్యతో ఇలాగంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుతున్నావు. యోబు భార్య మూర్ఖురాలు కాదు, కానీ ఆమె ఆ సందర్భంలో మూర్ఖురాలుగా మాట్లాడింది. మొదట చెప్పానే, జ్ఞానులు ఆరోగ్యకరమైన మాటలు మాట్లాడతారు, కోపాన్ని చల్లారుస్తారు. ఇక్కడ యోబు ఉన్న కష్టంలో, యోబుకున్న ఇబ్బందుల్లో, యోబుకున్న బలహీనతల్లో, యోబుకున్న కష్టంలో యోబు భార్య మూర్ఖులు మాట్లాడినట్లుగా మాట్లాడుతుంది. అంటే నీవు ఇంత శాపంలో, ఇంత కష్టంలో కూడా యథార్థతను విడిచిపెట్టట్లేదు, దేవుణ్ణి దూషించి మరణించు అని మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. ఇది మూర్ఖులు మాట్లాడినట్లుగా. అంటే మూర్ఖులు దేవుణ్ణి చూడలేరు, దేవుణ్ణి దూషిస్తారు, దేవుణ్ణి
నామాన్ని అపవిత్రం చేస్తారు. అయితే యోబు తన యొక్క ఉద్దేశాన్ని వెల్లడి చేశాడు. మూర్ఖులు ఇలాగ మాట్లాడతారు, మూర్ఖులు అసమాధానం కలిగిస్తారు. నీవు మూర్ఖురాలివి కాదే, కానీ అలాగ మాట్లాడుతున్నావు అన్నట్లుగా. ఇంకా ఈ మూర్ఖుల ప్రవర్తన ఎలాగుంటుందో మీరు చూడాలి. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు చదవాలని కోరుతున్నాను. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు చదవండి. అతని భార్య అయిన అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఉరికొయ్యను చేయించుము, దాని మీద మొర్దెకై ఉరిదీయబడినట్లు. చాలండి, వింటున్నారా? హామాను ఒక మూర్ఖుడు, బుద్ధి లేనోడు. హామాను స్నేహితులు, ఇంట్లో వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. అంటే మీరు ఆలోచన చేయండి, ఒక మూర్ఖుడు మంచోడితో చేస్తే కూడా మారేదానికి ఆస్కారం ఉంది. ఈ మూర్ఖుడు ఇంకొక మూర్ఖుడితో చేస్తే చెడిపోయేదానికి ఇంకొంచెం పెరిగినట్లుగా ఖచ్చితంగా మరణంలోనికి వెళ్తాడన్న విషయం మనకి ఏమాత్రం సందేహం లేదు. ఈ మూర్ఖుడు ఇంకొక మూర్ఖులతో సహవాసం చేస్తూ ఉంటే మొర్దెకై లేచి దండం పెట్టలేదు అన్నదొక్క పాయింట్. అది తప్ప మొర్దెకై చేసిన తప్పేమీ లేదు. దానికోసం ఈ హామాను రగిలిపోయి విలవిల్లాడిపోయి కక్ష పెట్టుకొని పగబెట్టుకొని మూర్ఖంగా ప్రవర్తిస్తున్న సమయాల్లో తన ఇంట్లో వాళ్ళు, స్నేహితులు అందరూ కూడా ఈయన్ని మించిన మూర్ఖులు. ఎలాంటి వాళ్ళు? ఇతన్ని మించిన మూర్ఖులు ఏం చేస్తున్నారు? అతను లేచి నిలబడి ఇతన్ని గౌరవించట్లేదో లేదా నమస్కరించట్లేదో, సాగిల పట్ల దండం పెట్టలేదని, ఇదిగో నీకు కలిగే ఈ బాధకి, నీకు కలిగే ఈ కష్టానికి, నీకు కలిగే ఈ దిగులుకు నివారణ కావాలంటే 50 మూరల ఎత్తుగల ఉరికొయ్యని చేయించి రాజుకు నచ్చజెప్పి ఆ మొర్దెకైని ఈ ఉరికొయ్యకి ఉరిదీయించమని సలహా ఇస్తూ ఉన్నారు. అలాగే ఆయన గురించే 6వ అధ్యాయం 13వ వచనంలో ఇంకొన్ని మాటలు మీరు చూస్తారు. 6వ అధ్యాయము 13వ వచనం. ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను రాజవీధులు అతను నడిపించుచు 6వ అధ్యాయం 13వ వచనం. హామాను తనకు సంబంధించిందంతయు తన స్నేహితులందరికీ తెలుపగా ఎవరి చేత నీకు అధికార నష్టం కలుగుచున్నదో ఆ మొర్దెకై యోధా వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయం కలగదు, అతని చేత అవశ్యంగా చెడిపోదు అని అతనితో అన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సంగమా ఆలకించండి. ఈ మాటలన్నీ ఎందుకు చదివిస్తున్నానంటే మూర్ఖుల మాటలు ఎలాగుంటాయో, మూర్ఖుల ప్రవర్తన ఎలాగుంటుందో మీరు తెలుసుకోవాలని. ఈ మూర్ఖత్వం ద్వారా చెడిపోవడమే కాదు, గాయపరచబడడం కూడా మనం చూస్తున్నాం. హామాను మూర్ఖత్వం ద్వారా, మూర్ఖులైన స్నేహితులతో సహవాసం చేయడం ద్వారా ఏ ఉరికొయ్య అయితే చేయించాడో అదే ఉరికొయ్యకు ఉరి తీయబడ్డాడన్న విషయం మనకు లేఖనాల్లో తెలియబడతా ఉంది. అంతేకాదు ఎంతో భక్తులు కూడా, భక్తిపరులు కూడా మూర్ఖ ప్రవర్తన ద్వారా బాధపడినట్లుగా, మూర్ఖ ప్రవర్తన ద్వారా గాయపరచబడినట్లుగా, మూర్ఖ సహవాసం ద్వారా పాడైపోయినట్లుగా మనకు తెలుస్తుంది. యెహోషాపాతు తన యొక్క సహవాసం ద్వారా దేవునికి శత్రుడయ్యాడు. అబ్షాలోము తన సహవాసం ద్వారా అపవిత్రమైన పనులు చేశాడు. సొలొమోను తన సహవాసుల ద్వారా రాజ్యాన్ని, దేశాన్ని బాధ పెట్టాడు. ఈ రోజున చాలామంది వారి యొక్క సహవాసం ద్వారా
వారిని వారు గాయపరుచుకుంటున్నారు, కుటుంబాన్ని బాధ పెడుతున్నారు, సమాజంలో చెడు కార్యాలు చేసేదానికి వారు ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ఒక రోజున భయంకరమైన స్థితిలో వారు కనిపిస్తూ ఉన్నారు. దావీదు కూడా ఇలాగ అంటున్నాడు. ఏమంటున్నాడంటే కీర్తన 38:5లో మీరు చూడగలిగితే, కీర్తన 38:5లో మీరు చూడగలిగితే అక్కడ దావీదు గారు అంటున్న మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తాను. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై శ్రమించుచున్నవి చాలు. దావీదు అంటున్నాడు, నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై శ్రవించుచున్నవి. సాదృశ్య రూపకంగా దావీదు గారు మాట్లాడుతున్నారు. తన యొక్క మూర్ఖ ప్రవర్తన ద్వారా అతనంటే అనేకులకు అసహ్యం కలుగుతుంది. తన మూర్ఖ ప్రవర్తన ద్వారా ఎంతో నష్టపోయాడు, ఎంతో గాయపరచబడ్డాడు, ఎంతో వేదన పడుతూ ఉన్నాడు. ఈ రోజున చాలామంది మూర్ఖ ప్రవర్తన ద్వారా అలాంటి స్థితిలో ఉన్నారు. ఒక ఆయన ఇలాగన్నాడు, మూర్ఖుడంట తను మూర్ఖుడని కానీ తెలుసుకుంటే జ్ఞాని అయ్యేదానికి అవకాశం ఉందంట. అయితే నేను జ్ఞానినని తెలుసుకున్నప్పుడు వారు మూర్ఖుడు అయ్యేదానికి ఆస్కారం ఉందంట. ఈ రోజున చాలామంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే వారి మూర్ఖతను తెలుసుకోవట్లేదు, వారిని వారే జ్ఞానులుగా భావించి మరింతగా చెడిపోతూ ఉన్నారు. మూర్ఖుల కంటే ఇంకా భయంకరులు ఎవరంటే గర్విష్ఠులు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటూ తెలుసా? మీరు జ్ఞానులతో సహవాసం చేస్తున్నారా? వినండి, మూర్ఖులతో సహవాసం చేస్తున్నారా? ఈ జ్ఞానము కూడా దేవుడిచ్చే జ్ఞానమే, ఈ లోకపరమైన జ్ఞానము కాదు, దేవుడిచ్చే జ్ఞానం. మీరు అనుకోవచ్చు, ఈ లోకంలో అన్యులు ఉంటారు కదా సార్, అన్యులు ఎలా దేవుని జ్ఞానం కలిగి ఉంటారు అంటే మీకు నేను సమాధానం చెప్తాను. ఏమని చెప్తాను తెలుసా? కొర్నేలు ఎవరండి? కొర్నేలు ఎవరు? ఒక అన్యుడు. దానికి ముందు అన్యుడిలో ఎంత భక్తి జీవితం దాగుందో చూసారా? తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు? దేవుని ఎరిగిన వారా? వారు ఒక సైంటిస్టులు, వారు జ్ఞానులు అంతే, కానీ దేవుని ఎరిగిన వారు కాదు. వారిలో దైవ జ్ఞానం ఉంది. అబ్రహాము ఎవరు? ఒక అన్యుడు కుటుంబం నుంచి వచ్చినవాడు. అయితే అబ్రహాముని పిలిచిన దేవుడు తనను స్నేహితునిగా చేసుకున్నాడు. హల్లెలూయా. బైబిల్లో 3 చోట్ల ఉంది అబ్రహామును గురించి, అబ్రహాము నా స్నేహితుడు, అబ్రహాము నా స్నేహితుడు అని. ఒక అన్యుడు దేవునికి స్నేహితుడిగా మారిపోయాడు, కానీ ఒక క్రైస్తవుడు దేవునికి స్నేహితుడిగా మారలేకపోతున్నాడు. ఒక అన్యులు దైవభక్తి కలిగిన వారితో సహవాసం చేస్తున్నారు. ఒక అన్యులు దైవ సేవకుల్ని ఆదర్శంగా తీసుకొని వచ్చి వారి మాటలు వింటూ ఉన్నారు. కానీ ఒక క్రైస్తవులు ఈ లోకపరమైన వ్యక్తులతో సహవాసం చేయడం, మూర్ఖులతో సహవాసం చేయడం, చెడు పనులు చేసే వారి దగ్గర నిలవబడ్డం, అపహాసకుల దగ్గర కూర్చోవడం, త్రాగుబోతుల విందుల్లో పాలు పంపులు పొందడం, వ్యర్థమైన మాటలు పలికే వాళ్ళ దగ్గర ఎక్కువ సమయం గడపడం, తిరిగి వారు కూడా వారి జీవితాన్ని, వారి కుటుంబాన్ని నాశనం చేసుకోవడం సమాజంలో చూస్తూ ఉన్నాం. ఈ నా మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, ఈ రోజున ప్రభు మీతో ఏం చెప్తున్నాడంటే, మొదట మీకు చదివించానే, స్థితిని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, అందాన్ని బట్టి, ఏంటి వారికి ఉన్న పేరు ప్రఖ్యాతులను బట్టి కాదు నువ్వు సహవాసం చేయాల్సింది, ఎంచుకోవాల్సింది. వాడు జ్ఞానం కలిగిన వాడా, మూర్ఖుడా? జ్ఞానం కలిగిన వాడి యొక్క మాటలు ఎలాగుంటాయి, వాడి ప్రవర్తన ఎలాగుంటుంది, మూర్ఖుని మాటలు ఎలాగుంటాయి, వాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, ఈజీగా తెలిసిపోద్ది. ఇంకా జ్ఞానం కలిగిన వాని గురించి, మూర్ఖుని గురించి ఒక అద్భుతమైన మాట మీతో చెప్పమంటారా? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనాన్ని దయచేసి మీరు చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం. జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద ఉంటుంది, బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్యన ఉంటుంది. చాలండి. ఇక్కడ ఈ జ్ఞానులకి, మూర్ఖులకి, మూర్ఖులే బుద్ధిహీనులు అని మనం వింటూ ఉన్నాం కదా.
అయితే మూర్ఖులకి జ్ఞానులకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే స్నేహంలో. నీకు కానీ ఒక స్నేహితుడుంటే నీకు కలిగే బాధలో, నీకు కలిగే కష్టంలో, నీకు కలిగే ఇరుకులో వాడు నీతో పాటు ఉంటాడు. అదే నీకున్న స్నేహితుడు మూర్ఖుడు అనుకో, నీకున్న బాధల్లో, నీకున్న కష్టంలో నీతో ఉండడం. ఎక్కడైతే సంతోషం ఉంటుందో, ఎక్కడైతే మరొకడు నీకంటే బాగా ఆనందంగా ఒక మంచి స్థితిలో ఉంటాడో వాడితో ఉండేదానికి ఇష్టపడతాడు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న నా ప్రియ సహోదరులారా, జ్ఞానం కలిగిన సహవాసాన్ని ఎందుకు నువ్వు చూస్ చేసుకోవట్లేదు? ఇంకో మాట ఉంది సామెతల్లో, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. జ్ఞానం కలిగిన స్నేహితుడు కోప్పడడు కానీ గద్దిస్తాడు. నీ తప్పును సరిచేసుకోమని గద్దిస్తాడు. నీ పొరపాట్లు సరిచేసుకోమని గద్దిస్తాడు. నీ ప్రవర్తన బాగలేదని గద్దిస్తాడు. నీ మాటలు బాగలేవని గద్దిస్తాడు. ఆ సహవాసాన్ని నీవు కోరుకుంటున్నావా అనే విషయం నువ్వు ఈరోజున ఆలోచన చేయాలి. స్థితిని బట్టో, గతిని బట్టో, ఐశ్వర్యాన్ని బట్టో, అందాన్ని బట్టి కాదు. వాడు అన్యుడైనా సరే వాడు దైవ జ్ఞానం కలిగి ఉండేదానికి ఆస్కారం ఉంది. చాలామంది అన్యులు దేవుడంటే చాలా భయపడతారు. భయపడిన వారు ఎవరంటే క్రైస్తవులే. అన్యులు ఏం చేస్తారో తెలుసా? అయ్యో ఈ విధంగా చేస్తే మీ దేవునికి నచ్చదు కదా, ఇలాగ ఉండకూడదు కదా, ఇలాగ ప్రవర్తించకూడదు కదా, ఇలా మాట్లాడకూడదు కదా, ఇలా ఉండకూడదు కదా అని చాలా విషయాలు వాళ్ళే చెప్తారు మనకు. ఎందుకో తెలుసా? వారిలో దేవుని భయం అనేది ఉంది. దేవుని ఆ గుణము, ఆ విధానము వారిలో ఉంది కాబట్టే వారు అలాంటి మాటలు పలుకుతున్నారు. అలాంటి వ్యక్తులతో నీవు సహవాసం చేయగలిగితే నీవు చెడిపోయేదానికి ఆస్కారం ఉండదు. అలా కాదు అని హామాను స్నేహితులు లాంటి వాళ్ళతో కానీ చేసావంటే, అబ్షాలోముకున్న స్నేహితులు లాంటి వారితో సహవాసం చేసావంటే, యెహోషాపాతు సహవాసం చేసిన వ్యక్తులతో నువ్వు సహవాసం చేసావంటే దేవునికి శత్రువయ్యేదానికి కావచ్చు, నిన్ను పాడు చేసుకునేదానికి కావచ్చు, కుటుంబాన్ని బాధ పెట్టేదానికి కావచ్చు, సమాజంలో పనికిమాలిన వానిగా నీవు నిలబడేదానికి కావచ్చు, ఎంతో దోహదపడుతుంది. ఆలోచించేయండి, దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? నీవు ఏ సహవాసాన్ని ఎంచుకుంటున్నావు? జ్ఞానుల సహవాసాన్న, మూర్ఖుల సహవాసాన్న? అబ్రహాముతో దేవుడు సహవాసం చేశాడు. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. మీకు నిజంగా అది నిర్ధారణ అయ్యేదానికి మీరే చదవండి, ఎందుకైనా కూడా మంచిది. అంటే మీకు అర్థమవుతుంది కదా. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు చూడాలి. 2వ దినవృత్తాంతాలు 20 అధ్యాయము 7వ వచనాన్ని దయచేసి మీరు తీసి చదవాలని కోరుతున్నాను. నీ జనులైన ఇజ్రాయేలీయుల యొద్ద నుండి ఈ దేశము కాపురస్తులను త్రోలివేసి, చాలు చూడండి ఏమంటున్నాడు? నీ స్నేహితుడైన అబ్రహాము సంతతికి. అలాగే యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8వ వచనాన్ని చూడాలి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం. నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఇదే మాట మరి ఒక చోట యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23లో కూడా ఉంది, మీరు చదవనక్కర్లేదు. అయితే అబ్రహామును దేవుడు ఏం చేసుకున్నాడు? స్నేహితుడిగా చేసుకున్నాడు. అబ్రహాము దేవుడు ఏం చూడలేదు స్నేహితునిగా చేసుకునేదానికి? అన్యుడని చూడలేదు, ఇంకోటో చూడలేదు. తన యొక్క ప్రవర్తన చూశాడు. అతడు జ్ఞానం కలిగిన వాడా మూర్ఖుడా అని చూశాడు. జ్ఞానం కలిగిన వాడే కాబట్టి అబ్రహాముతో దేవుడు సహవాసం చేశాడు. ఆ సహవాసంలో అబ్రహాము మేలు పొందుకున్నాడే కానీ కీడునైతే పొందుకోలేదు. ఇంకో విషయం చెప్పమంటారా? ఒక సహవాసం చేసే వ్యక్తి స్నేహితుల మధ్యలో దాపరికాలు ఉంటాయా? చెప్పండి, నిజమైన స్నేహితులు దాపరికాలు ఉంటాయా? ఖచ్చితంగా ఉండవు. వాళ్ళు ఏం చేసుకుంటారు? అన్నీ కూడా షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటుంటారు. అలాగే దేవుడు అబ్రహాముకు స్నేహితుడు అనేదానికి ఒక గొప్ప ఆధారం చూపించమంటారా? ఏంటో తెలుసా? మీకు అందరికి కూడా బాగా తెలుసు. సొదొమ ప్రాంతాన్ని దేవుడు నాశనం చేయాలనుకుంటున్నప్పుడు దేవుడు అంటాడు, ఈ విషయాన్ని
నా స్నేహితుడైన అబ్రహాముతో దాచెదనా? ఇది నేను ఆయనకి చెప్పకుండా ఎలా ఉండగలను? లేదు లేదు, నేను చెప్పకుండా ఉండలేను. నా స్నేహితునితో ఆ యొక్క సొదొమ ప్రాంతం గురించిన ఆ పరిస్థితిని, దుర్గతిని చెప్తానని అబ్రహాముతో చెప్తాడు. వెళ్ళిపోయేవాడు కూడా మరలా తిరిగి వచ్చి అబ్రహాముతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడే మనుషులతో సహవాసం చేయాలనుకుంటున్నాడు. దేవుడు మనుషుల్ని స్నేహితులుగా భావిస్తున్నాడు. కానీ మనుషులు దేవుణ్ణి అలా భావించట్లేదు. మనుషులు దేవునితో సహవాసం చెయ్యట్లేదండి. ఇంకో మాట చెప్పమంటారా? అదేంటి సార్, దేవునితో మేము స్నేహం చేసేది ఏంది, సహవాసం చేసేది ఏంది అని మీరు అడిగితే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని కానీ మీరు చూడగలిగితే, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు యేసు సహవాసానికి నమ్మదగిన దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అని దేవుని వాక్యం అక్కడ ఉంది. తండ్రి అయిన దేవుడు, నమ్మదగిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు యేసు సహవాసానికి మనల్ని పిలుస్తున్నాడంట. హల్లెలూయా. తన కుమారునితో సహవాసం చేయాలని. అంతెందుకు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో వచ్చినప్పుడు ఎన్నో పర్యాయాలు తన నోట్లో నుంచి స్నేహితులు అని పిలవడం మనం చూస్తాం. లాజరు చనిపోతే లాజరు దగ్గరికి వెళ్ళేదానికి యేసయ్య ఏం మాట్లాడుతున్నాడు? యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనంలో అంటున్నాడు. కాదండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనం, 11వ అధ్యాయం 11వ వచనంలో లాజరు మరణం విషయంలో యేసయ్య ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు చాలు. ఏమంటున్నాడు? ఏం బోధిస్తున్నాడు? ఏం సంబోధిస్తున్నాడు లాజరు గురించి? మన స్నేహితుడైన లాజరును. ఆయన ఉపమానాలు చెప్పేటప్పుడు కూడా చాలా సందర్భాల్లో స్నేహితుడు అని పిలవడం మనం చూస్తాం. అంతెందుకు, ఇంకా మీకు క్లియర్ కట్గా ఆయన మనల్ని స్నేహితులుగా భావిస్తున్నాడు అని చెప్పేదానికి ఒక్క రెఫరెన్స్ చూపించి ముగించేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనాన్ని మీరు చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగుడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. హల్లెలూయా. చూసారా, దేవుడు మనల్ని ఎలా భావిస్తున్నాడో తెలుసా? స్నేహితులుగా భావిస్తున్నాడు. అబ్రహాముతో ఆయన సహవాసం చేశాడు, స్నేహం చేశాడు. మనతో కూడా ఆయన సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు. మనతో కూడా స్నేహం చేయాలని ఆశపడుతున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను దీవించేదానికే. అబ్రహాములాగా నిన్ను దీవించేదానికే, అబ్రహాములాగా నీ సంతానాన్ని విస్తరింపజేసేదానికే, అబ్రహాములాగా నిన్ను గొప్ప జనంగా చేసేదానికే, అబ్రహాములాగా నిన్ను విశ్వాసం నిలవబెట్టేదానికే. తడబడినా, పడిపోయినా, ఏదైనా పొరపాట్లు చేసినా నిన్ను గద్దించి మంచి మార్గంలో నిలవబెట్టేదానికి ప్రభు నీతో సహవాసం చేయాలనుకుంటే, ఆ సహవాసాన్ని ప్రక్కన పెట్టి ఎవరితో సహవాసం చేస్తున్నావు? నీ సహవాసం ఎవరితో ఉంది? ఎక్కడ కూర్చుంటున్నావు? నిన్ను చెడిపేసే వారితోట, చెడ్డ మాటలు నీ నోట్ల నుంచి పలికించే వారితోట, అపవిత్రమైన తలంపులు కలిగే వారి మధ్యలోనా, నీ కుటుంబాన్ని కలహాల మధ్య నింపే వారి మధ్యలోనా, నీ కుటుంబాన్ని పాడు చేసేవారి మధ్యలోనా, నీ భర్తను గురించి అపవిత్రమైన మాటలు చెప్పేవారి మధ్యలోనా, నీ భార్యను గురించి అపవిత్రమైన మాటలు చెప్పేవారి మధ్యలోనా, నీ స్నేహితులు నీ కుటుంబాన్ని బాధపరిచేవారి మధ్యలోనా ఎవరి దగ్గర నువ్వు కూర్చుంటున్నావు? ఎవరితో నువ్వు సహవాసం చేస్తా ఉన్నావు? గుర్తుపెట్టుకో, జ్ఞానులతో సహవాసం చేస్తే, దేవుని బిడ్డలతో, దేవునితో సహవాసం చేస్తే నీవు ఇంకా జ్ఞానాన్ని సంపాదించుకుంటావే కానీ పాడైపోవు. అదే కానీ మూర్ఖులతో నువ్వు కానీ సహవాసం చేస్తే చెడిపోయేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే మూర్ఖుడు బుద్ధిహీనుడు, బుద్ధి లేనివాడు, కోపాన్ని చరచలేడు, కోపాన్ని రేపుతాడు, గలిబిలి రేపుతాడు. వాడి మైండే తారుమారైపోతుందని వాక్యంలో ఉంది. తారుమారుగా ప్రవర్తన చేస్తాడు అంటే వాడి మూర్ఖ ప్రవర్తన వారి మైండ్ను స్థిరత్వంగా నిలవనీయదు, రకరకాలుగా మార్చేస్తుంది. ఏం చేస్తున్నారో వారికే తెలియనట్లుగా ప్రవర్తింపజేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ రోజున నీ సహవాసం, నీ యొక్క స్నేహం ఈ రోజున దేవునితో ఉందా? దేవుడైతే నీతో సహవాసం చేయాలని కోరుతున్నాడు. అంతెందుకండి, ఒక కొర్నేలు అన్యుడు
దైవ సేవకులతోనూ ఆత్మీయులతోనూ సహవాసం చేస్తూ ఉంటే క్రైస్తవుడిగా నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు? అన్యులైన జ్ఞానులు, ఎంతో జ్ఞానం కలిగిన వారు దేవుని విషయాల మీద వెతుకుతూ ఉంటే నువ్వు ఎక్కడ వెతుకుతున్నావు? దేన్ని వెతుకుతున్నావు? ఏం చూడాలని ఆశపడుతున్నావు అన్నది నువ్వు ఒక్కసారి గ్రహించాలి. గొప్పోళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, సైంటిస్టులు ఏం వెతుకుతున్నారంటే దేవుని గూర్చిన ఆనవాలు వెతుకుతా ఉన్నారు. హల్లెలూయా! దేవుని వెతుకుతా ఉన్నారు. దేవుని వెతుకుతూ వారి యొక్క జ్ఞానం చాలా స్వల్పమైందని దేవుని ఎదుట తగ్గించుకొని ఆయన మాట వింటూ ఆయనతో సహవాసం చేస్తున్నారు. ఈ రోజున నీవు ఒక క్రైస్తవునిగా ఉండి క్రైస్తవ పుట్టుక పుట్టి అబ్రహాములాగా దేవునితో సహవాసం చేయకపోతే ఎందుకండి? అబ్రహాములాగా దేవునితో నీ స్నేహం లేకపోతే దేనికి? ఎవరితో నీ సహవాసం? ఒక బయట అన్యులతో అంటే నేను గుర్తుపెట్టుకోండి, అన్యులతో సహవాసం చేయకూడదు అని నేను చెప్పలేదు. మొదట మీకు ఆ మాట చెప్పాను. పేతురు ఏమన్నాడు? ఎవరు కూడా నిషేధింపదగిన వారు కాదు, ఎవరు కూడా అపవిత్రులు కాదు, అందరూ సమానమే. అయితే వారి యొక్క ప్రవర్తన జ్ఞానం కలిగిందా లేదా మూర్ఖమైందా ఏంటి మీరు తెలుసుకోవాలి. తెలుసుకొని వారితో సహవాసం చేయగలిగితే మీ స్థితి మారిపోద్ది, మీ గతి మారుతుంది, మీ ప్రవర్తన మారుతుంది, మీ హృదయం సంతోషకరంగా ఉంటుంది. ఎందుకంటే జ్ఞానం కలిగిన వారు ఆరోగ్యకరమైన మాటలు మాట్లాడతారు. మూర్ఖమైన మాటలు, ఇంకా బాధపరిచే మాటలు, కృంగిపోయే మాటలు మాట్లాడరు. ఈరోజు చాలామంది అలాంటి మాటలు మాట్లాడుతున్నారు క్రైస్తవులు కూడా. అది వారు తప్పు కాదు, వారు స్నేహం చేసే వారిని మీద వారి మాటలు ఆధారపడి ఉన్నాయి. వారి సహవాసం చేసే వారిని బట్టి వారి యొక్క స్థితి ప్రవర్తన ఆధారపడి ఉంది. ఈ సమయాల్లో ప్రభువు మీతో మాట్లాడుతుండగా ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు తన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం చేసేదానికి. ఆయన నమ్మదగిన వాడు, ట్రస్ట్ చేయదగిన దేవుడు, ఆయన నమ్మదగిన వాడు అని అక్కడ వాక్యం రాసింది. ఈరోజున అలాంటి నమ్మదగిన వాడితో నువ్వు సహవాసం చేయి, నీ జీవితం మారిపోద్ది. ప్రార్థన చేసుకుందాం, తల వంచి కళ్ళు మూసుకుందాం. ఈ మాటలు వింటున్నా నా ప్రశ్న